హాయ్, వెల్కమ్ టు మీరు టాక్స్ అండి. కొంచెం వీడియోస్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. వీడియోస్ నచ్చితే మాత్రం. ఓకే, నేను ఇప్పుడు చూపించేది కేజీ చికెన్ పికిల్ చూపిస్తున్నానండి. ఈ క్వాంటిటీలో చేసుకుంటే మీకు కరెక్ట్గా టేస్ట్ సరిపోతుందండి. బయట కొన్న దానికంటే డబల్ బాగా వస్తుంది. దానికి కేజీ చికెన్ తీసుకున్నాను. దాన్ని విత్ బోన్లెస్ అండి, రెండు మిక్సింగ్. ఒక స్పూన్ దాంట్లోకి ఒక స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ పసుపు తీసుకొని మొత్తం బాగా మిక్సీ ముక్కలకు పట్టేటట్టు కలుపుకోండి. ఒకసారి నేను చూపిస్తున్నాను వీడియోలో అలా కలిపేసేయండి. మొత్తం కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేయండి. ఓకే, నేను హాఫ్ అన్ అవర్ పెట్టి అంతకంటే ఎక్కువ ఉంచకండి. ముక్కకి ఉప్పు పట్టిందంటే ఉప్పు కండైపోతుంది, బాగోదు. అది దాంట్లో ఫస్ట్ చికెన్ని మనం ఉడకబెట్టుకోవాలండి, నీరు ఏమీ లేకుండా. ఒక్క చుక్క నూనె వేయండి. నేను చూపిస్తాను, ఎందుకంటే దబరాకి నూనె లేకపోతే అతుక్కోపోతుందండి, ముక్కంతా చిదిరిపోతుంది. ఒక స్పూనే. ఓకే, మొత్తం ఒకసారి కలిదిప్పేసేసేయండి. దీనికంటే కొంచెం చిన్న సైజే తీసుకోండి. నేను ఇంట్లోకే కాబట్టి నేను మా సైజు తీసుకున్నానండి. ఓకే, నేను ఇప్పుడు చూపించినట్టు మూత పెట్టేసి కాసేపు మగ్గ పెడదామండి. అది ఇప్పుడు ఈ స్టేజ్లో కొంచెం ఒక స్పూన్ నూనె అండి, ఎక్కువ అక్కర్లేదు, వేసేస్తే మనకి ఆ దబరాకి ముక్క పట్టదనమాట, అంటే అతుక్కుపోదు. ఇలా ఒక 15 మినిట్స్ దాకా ఉడకబెట్టుకోండి. దాంట్లో ఉన్న నీరు మొత్తం ఇట్లా నీరు వచ్చేసేసిద్ది. ఆల్మోస్ట్ ఒక 70% ముక్క దాంట్లోనే ఉడికిపోతుందండి. 70% ఏంటి, 100% ఉడికిపోతుంది. కానీ మనం చెప్పే చికెన్ పికిల్ కాబట్టి దాంట్లో ఒక చుక్క కూడా నీరు లేకుండా పెట్టేసుకోండి. అలా పెద్దగా ఉన్నప్పుడు ఇలా కూడా ముక్కలు స్మాష్ చేసి చిన్నవి చేసుకోవచ్చు, కట్ చేయక్కర్లేదు. ఓకే, ఇప్పుడు నేను చూపించిన నీరు మొత్తం, ఇంకొంచెం నీరు ఉంది, ఆ నీరు గొళ్ళు మొత్తం తగ్గిపోయేంత వరకు ఉంచుకోండి, లేకపోతే మన పచ్చడి పాడైపోతుంది. ఓకే, అప్పుడు ఓకే, జస్ట్ ఇంకా అట్లా ఇంకొక 5 మినిట్స్ ఉంచుదాం, నీరు మొత్తం తగ్గిపోతుంది. ఆ నీరు మొత్తం తగ్గిపోయిన తర్వాత చూసారా, ఇప్పుడు నీరు అసలు లేదు, ఒక్క చుక్క కూడా లేదండి. ఈ విధంగానే చేసుకోవాలండి, లేకపోతే మనకి పచ్చడి పాడైపోద్ది. ఇలా చేసుకుంటేనే పచ్చడి మనకి ఎక్కువ కాలం ఉంటుందన్నమాట. ఎక్కువ కాలం అంటే మరీ కాదు, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 నెలలు, బయట ఉంటే 1 నెల అంతే. ఇప్పుడు మనం నూనె తీసుకొని వాటిని ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ అంతా వేరే బౌల్లోకి తీసుకుందామండి. తీసేసి వేరే దాంట్లోకి షిఫ్ట్ చేసేసుకోండి. దాంట్లోనే నేను నూనె కూడా వేస్తున్నానండి, వేరే బాండీ అవసరం లేదు. ఎందుకంటే దాంట్లో ఉన్న టేస్ట్కే మన చికెన్ పచ్చడి బాగుంటుంది. అందుకని దాంట్లోనే ఒక గ్లాస్, 2 గ్లాసులు వేసానండి. నేను చూపించింది మీకు చిన్న గ్లాసే, టీ గ్లాసు. ఓకే, దాని నిండా తీసుకున్నాను, అంటే ఒక పెద్ద వాటర్ తాగే గ్లాస్ అంత అనమాట. నూనె అంటే ఒక 150 ml వేసుకోవచ్చు. ఆ నూనె కాగిన తర్వాత మనం ఉడకబెట్టాను చూసారా చికెన్ని, దాన్ని యాడ్ చేసేసుకుందాం. మరీ గట్టిగా గోడకేసి కొడితే వచ్చేటట్టు కాకుండా లైట్గా ఒక బ్రౌనిష్ వచ్చిన కలర్ వస్తే చాలండి చికెన్కి. అప్పుడే మనకు దాంట్లో వేసిన ఉప్పు, కారం, మసాలా అన్నీ బట్టి బాగుంటుంది టేస్ట్. చికెన్ ముక్కలు మొత్తం మునగాలండి. ఈ నూనె ఏం వేస్ట్ అవ్వదు, మనకు ఆ పచ్చళ్ళకి సరిపోతుంది యాజ్ ఇట్ ఈజ్గా. మనం తీసుకున్న చికెన్, దీన్ని కొంచెం మీకు మసాలా చూపించడం కోసం అట్టే షిఫ్ట్ చేశాను ఆ స్టవ్ మీదకి ఆ చికెన్ని. ఇప్పుడు నేను దాంట్లో కావాల్సిన మసాలాలు చూపిస్తున్నానండి. పెద్ద 2 స్పూన్స్, ఒక 2 వేసుకోండి. నేను చిన్నవి వాడాను, కొంచెం పెద్దదే వాడండి స్పూను. తర్వాత ఒక స్పూన్ జీలకర్ర, 2 స్పూన్స్ ధనియాలు. ఇది సోంపు అండి, అరుగుదలకు మంచిది, అందుకని ఒక టేస్ట్ కోసమే ఒక 1/2 స్పూన్ వేసాను.
ఇవన్నీ మసాలా దినుసులు వేసుకుంటాం కదా, చెక్క, లవంగ, యాలుక్కాయి, బిర్యానీ ఆకు, అది రాతి పువ్వు, అంతే. అవన్నీ వేసేసేసి కొంచెం రోస్ట్ చేద్దాం. పెద్ద యాలుక్కాయ కూడా వేసారండి. అవన్నీ వేస్తేనే టేస్ట్ ఉంటుందండి. ఇంకా ఎవరు చెప్పని సీక్రెట్ ఏంటంటే గసగసాలు. ఇది వేస్తే మనకి గ్రేవీ చక్కగా బాగుంటుంది, టేస్ట్ కూడా ఉంటుంది. వాటిని మంచిగా రోస్ట్ చేసుకుందాం అండి, బ్రౌన్ కలర్ వచ్చేటంత వరకు. ఏం చేసి స్టవ్ ఆపేసుకోవడమే, అంతే. వీటిలో కావాల్సిన చికెన్ పికిల్లో కావాల్సిన అది మసాలాలు అన్నమాట. అవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. ఇంకా కొంచెం బ్రౌనిష్ రావాలండి, అందుకనే పక్కన అట్లా ఉంచేసాను. ఈ స్టేజ్లో చాలు, ఇలా ఏగితే చాలండి. కింద పైన మొత్తం ఫ్రై అయిపోయినాయి. ముక్కలన్నిటినీ సమపాలలో ఫ్రై చేసుకోవటం. ఓకే, ఇప్పుడు నేను చూపించేది మసాలా పట్టేశానండి, చల్లారింది. ఇట్లా ఇంత క్వాంటిటీ వస్తుంది అనమాట. కేజీకి ఆ క్వాంటిటీ సరిపోతుంది, చాలు. ఇంకా ఎక్కువ వేస్తే ఆ మసాలా వాసనే వస్తుంది. ఇప్పుడు నేను చూపించాను చికెన్ ఫ్రై కూడా అయిపోయిందండి, రోస్ట్ అయిపోయింది. ఈ ఫ్రై ముక్కలన్నింటినీ మనం ఇందాక తీసుకున్న బౌల్లోకి సిప్ చేసేసుకోవటమే. ఈ ముక్కల్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే అది వేగదండి, అందుకని మనం ముక్కలన్నీ తీసేసేసి ఈ నూనెలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఫ్రై చేసుకుందాం. నేను చూపించేదండి పెద్ద టీ స్పూన్ అంతా ఒక 2 అల్లం వెల్లుల్లి పేస్ట్ గెంట్లు వేసానండి. అంటే 4 స్పూన్స్ వేసుకోండి, టీ స్పూన్స్, అంతే. ఈ క్వాంటిటీలో చేసుకుంటే చికెన్ పికిల్ సూపర్ ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, గ్రేవీ కూడా వస్తుంది. మంచి అరోమా వచ్చేదాకా మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అరోమా కూడా కాదండి, బ్రౌన్గా రావాలి, మన పకోడీలు ఎగుతాయి చూసారా అట్లా. అందుకంటే అంత నీరు, అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న నీరు మొత్తం పోతేనే మన పచ్చడి టేస్ట్ ఉంటుంది, స్మెల్ రాదు, బూజు పట్టదు. దాంట్లో నేను వేసింది కరివేపాకండి, మంచిగా వాష్ చేసుకొని కొంచెం 5 మినిట్స్ ఫ్యాన్ కింద పెట్టండి, బాగుంటుంది, నీరు పోతుంది. తర్వాత కొత్తిమీర కూడా వేసాను. పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోండి, ఎందుకంటే నూనెలో మగ్గుతాయి కాబట్టి ఏమీ పాడవదండి పచ్చడి, టేస్ట్ కూడా ఇంకా డబల్ అవుతుంది. ఓకే, కరివేపాకు నా దగ్గర కొంచెమే ఉంది, అందుకే నేను కొంచెమే వాడాను. మీ దగ్గర కొద్దిగా ఎక్కువ ఉంటే వేయండి. ఓకే, నేను అక్కడ ఈ సౌండ్ టక్ టక్ అని సౌండ్ వస్తుందండి, బాగా ఫ్రై అయినట్టు. అందుకనే అవి చూపించబడి అనుకున్నాను, కానీ మిస్ అయిందిలేండి. అవి ఫ్రై అయిపోయినాయి. ఈ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన వాటిలో ఈ ముక్కలన్నీ సిప్ చేసి ఒక 5 మినిట్స్ ఉంచుకోండి, ముక్కకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టడానికి. అంతే, ఒక 5 మినిట్స్ వేగిన తర్వాత నేను ఇప్పుడు కారం అవి చూపిస్తానండి. అవి ఇప్పుడు కారం స్టవ్ ఆపేసేసేయండి, లేకపోతే మనకి అది అంతా పచ్చడి అంతా నలుపులో వచ్చి షేడ్ మారిపోతుంది. స్టవ్ ఆపేసేసేసి నేను ఒక గిద్ద కారం, అరగిద్ద సాల్ట్ వేసాను. అది చిన్న టీ గ్లాసేనండి, అంటే ఒక 5 స్పూన్ కారం వేసాను, 2 స్పూన్స్ సాల్ట్ వేసాను అనమాట, అంతే. అవన్నీ మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనం మసాలా పట్టుకున్నాం చూసారా, అది కూడా యాడ్ చేసేసేయండి, అంతే. కొంచెం చిన్నులపాయలు నేను రెబ్బలు తీసేసి పెట్టుకున్నానండి, అవి కూడా కొంచెం టేస్ట్ కోసం, కలర్ కనిపించడం కోసం వేసానండి, జస్ట్ అంతే. ఓకే, నేను స్టవ్ ఆపే ఇవన్నీ వేసాను, గుర్తు పెట్టుకోండి, మళ్ళీ మర్చిపోవద్దు. చక్కగా బాగా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా, పచ్చడి కూడా టేస్ట్ మాత్రం అంతే ఉందండి, చాలా బాగుంది. ఇది మొత్తం నేను పచ్చడి మొత్తం చల్లారిన తర్వాత ఈవినింగ్ అండి, నేను నిమ్మకాయ 6 నిమ్మకాయలు కోసి రసం కలిపాను. మీ నిమ్మకాయల సైజుని బట్టండి. ఓకే, పెద్దవి అయితే 4, చిన్నవి అయితే ఒక 6, అంతే. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.